ఫార్మసిటీ పెట్టడానికని బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజుల్లో 1900 ఎకరాల్లో ఫార్మసిటీ పెట్టడానికి ప్లాన్ చేసింది. కొంత ల్యాండ్ అక్విజిషన్ చేసింది. కానీ వాళ్ళు ఓడిపోవడంతో అది ఆగిపోయింది. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఏం చేసింది, అక్కడ పీపుల్ సపోర్ట్ కోసమని వీళ్ళు అక్కడికి వెళ్ళి గ్రామాలను తిరిగి ప్రజలతో కలిసి మాట్లాడి, మేము అధికారంలోకి వస్తే ఫార్మసిటీని రద్దు చేస్తాం, మీ భూములు మీరే తీసుకోవచ్చు, హాయిగా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫార్మసిటీని రద్దు చేశారు. కానీ అక్కడ ఫ్యూచర్ సిటీ అని, దానికి మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కొంచెం బాగుండాలని భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒకటి పెట్టి దాన్ని అభివృద్ధి చేయాలని, దానిలో రకరకాల ఇండస్ట్రియల్ జోన్స్ అని, ఏదో మన్ను హెల్త్ జోన్ అని, మళ్ళీ ఫార్మా జోన్ అని రకరకాల యూనిట్లు పెట్టి దాన్ని అభివృద్ధి చేయాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, డావోస్కి వెళ్ళిండు, ఎకనామిక్ ఫోరం ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే మాట్లాడిండు. ఇవాళ మొత్తం ఆంధ్రజ్యోతిలో బ్యానర్ హెడ్లైన్ ఉంది, ఆ ఫార్మసీ ఫ్యూచర్ సిటీ. అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది భారతదేశానికి తలమానికంగా ఉంటుంది, న్యూయార్క్ సిటీ లాగా ఉంటుంది, అట్లాగే ఏదో ప్రపంచంలో గొప్ప సిటీ లాగా ఉంటుంది చెప్తున్నాడు. కానీ అక్కడ ఉండే గ్రామాలు దాదాపు 600 గ్రామాలు, మొత్తం సిటీ అయితే 600 గ్రామాలు, మేము చూసింది ఒక 16 గ్రామాలు. ఈ 600 గ్రామాలు నాశనం అయిపోతాయి. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అది తెలుసుకోవడానికి మేము అక్కడ జ్యూరీ పెట్టినాం. దాంట్లో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, చాలా అన్యాయంగా ఉంది. నిర్బంధ పద్ధతిలో బుల్డోజర్లు పంపించినారు, పోలీసులు వెళ్ళి జనాన్ని పొలాల నుంచి లాక్కొచ్చినారు, బుల్డోజర్ పెసర్ చైన్ నుంచి బుల్డోజర్ తీసుకుపోయినారు. చాలా అన్యాయంగా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజల తరఫున ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నేనంటే హక్కుల నాయకుడిని, కానీ ఈ జ్యూరీ కూడా వ్యతిరేకిస్తుంది. ఇది చేయడానికి వీల్లేదు. ప్రజలతో మాట్లాడండి అని చెప్తున్నాం మేము. మీరు ఇంతవరకు ప్లాన్ లేదు, డీటెయిల్ రిపోర్ట్ ఏమీ లేదు, ఏమీ ప్లాన్ లేదు, ఏం చేస్తున్నారో తెలియదు, గాలి మాటలండి, రోజు పత్రికల్లో చూస్తున్నాం, ఏమీ లేదు. కాబట్టి మీరు మీ ప్లాన్ ప్రకటించండి, ప్రజల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు, వాళ్ళ వనరులను కాపాడుతూ ఏం అభివృద్ధి చేస్తారు. వాళ్ళు మేము పాలు ఉత్పత్తి చేస్తున్నాం, టమాటాలు పండిస్తాం చెప్తున్నాం, 6000 లీటర్ల పాలు ప్రతిరోజు హైదరాబాద్ పంపిస్తారట, 20 టన్నుల టమాటాలు ఒక 3 గ్రామాల నుంచి రోజు హైదరాబాద్కి వస్తారట. మేమంతా ఏం కావాలా అని చెప్తున్నారు. కాబట్టి వీటికి ప్రభుత్వం జవాబు చెప్పాలా, ప్రజలతో మాట్లాడాలా. మీరు ప్రాజెక్టు తెలబడితే చెప్పండి, వాళ్ళ ప్రజాభిప్రాయాలు తీసుకోండి. తర్వాత వాళ్ళ జీవన విధానం నష్టపోకుండా ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము కింద ఏదైతే ఈ ఫ్యూచర్ సిటీ అని ప్రాజెక్ట్ టేకప్ చేశారో దాంట్లో భాగంగా బాగా బలాన్ని ప్రయోగించి భూసేకరణ అనేది చేయడం జరుగుతుంది. మేము అడగదలుచుకుంది ఏంటంటే, మరి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ని ఓడించాలి అన్న దీంతో మీరు కొన్ని వాగ్దానాలు చేశారు. అప్పుడు మరి అదేమో దొరల పాలన అని చెప్పి అప్పుడు అని మేము ప్రజాస్వామిక పాలన తీసుకొని వస్తామని వాగ్దానం చేయడం జరిగింది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా మనం ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏదైతే పాలన ఉందో దాన్ని ఫ్యాసిస్ట్ పాలన అంటూ, దానికి ఎందుకంటే మీకు ప్రజల అభిమతం లేదు, జవాబుదారీతనం లేదు, అట్లాగే పారదర్శకత లేదు, ఇవి చెప్తూ వచ్చాం. మరి ఇక్కడ కూడా మరి చట్టబద్ధ పాలన లేకుండా, ఒక పబ్లిక్ హియరింగ్ లేకుండా, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, పోలీసులను విపరీతంగా అక్కడ మోహరించి భూములు దున్నేయడము, బుల్డోజర్లు వాడడము, మరి ఆ పాలనకు ఈ పాలనకు పెద్ద తేడా ఏముంది అనేది మాకు విదితం అవడం లేదు. అట్లాగే మనకు ఆల్రెడీ 3 సిటీలు ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇందులో ఏవైతే కన్స్ట్రక్షన్ జరిగాయో దాంట్లోనే మీకు 25% నుంచి 40% దాకా యూనిట్స్ అమ్ముడుపోలేదు. అమ్ముడుపోకుండా కూడా అట్లాగే పెట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. అంటే ఎక్సెస్ సప్లై ఉంది కన్స్ట్రక్షన్ సెక్టర్లో. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక మీరు ఫ్యూచర్ సిటీ పేరు మీద మళ్ళీ అదే కన్స్ట్రక్షన్స్, అవే తరహా డెవలప్మెంట్ చేయడం అనేది అర్థరహితం. రైతులు అడిగే దాంట్లో అందుకే చాలా అర్థం ఉంది. మా అభివృద్ధి కాదా, వ్యవసాయం అభివృద్ధి కాదా, మేము మరి మీకేదైతే సిటీకి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, పాలు, కూరగాయలు, ధాన్యాలు అన్నీ మరి ఇక్కడి నుంచే వస్తున్నాయి కదా అనే ప్రశ్నలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే మీరు స్పెక్యులేషన్ని అట్లా ప్రమోట్ చేసి ఒక బబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తే అమెరికాలో ఎట్లయితే క్రాష్ అయిందో అట్లా అవుతుంది ఇక్కడ. అట్లా కాకుండా మీరు ప్రజలను ఏదైతే ఉత్పత్తి రంగం ఉందో ఉత్పత్తి రంగాన్ని ప్రమోట్ చేసి రియల్ ఎకానమీని మీరు అభివృద్ధి చేయాలి. కానీ ఇట్లా ఈ ల్యాండ్ మార్కెట్ పట్టుకొని దానికి ఇవాళ 1,00,000 రేపు 1,00,00,000, అదంతా అది అభివృద్ధి, నిలిచే అభివృద్ధి కాదది. కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ దీన్ని ఆలోచించాలి, పునరాలోచించుకొని
రైతులను ఈ విధంగా ఇంత దుఃఖానికి, ఇంత బాధకు గురి చేస్తే మీకే అది రాజకీయంగా కూడా చాలా నష్టము. సెంట్రల్ హైకమాండ్ కూడా మేము ఈ రిపోర్ట్ పంపాము. కాంగ్రెస్ హైకమాండ్‌కి మేము అప్పీల్ చేస్తున్నాము. వాళ్ళు కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి దీన్ని ఒకసారి పునరాలోచించుకోవాలని మేము అప్పీల్ చేస్తున్నాం. ఫార్మాసిటీకి అంత ల్యాండ్ అవసరం అంటారు. ఫార్మాసిటీ ఒరిజినల్‌గా మీరు ఫార్మాసిటీ మీరు చూసినట్టయితే లెక్కలో 6,000 ఎకరాలు వాళ్ళు అడిగారు. అది పెంచుతూ అదే రియల్ ఎస్టేట్ కాబట్టి మీకు రియల్ ఎస్టేట్‌లో ఎలా ఉంటుంది? దానికి అంతుండదు. మీకు దాని చుట్టుముట్టు ఉండేది కూడా భూమి ధర పెరుగుతుంది అనుకుంటే మళ్ళీ అది కూడా పట్టుకుంటారు. మళ్ళీ దాని చుట్టూ అది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! సో, అట్లా అది పెరుగుతూ 30,000 ఎకరాల దాకా కూడా వాళ్ళు ఆలోచనలో ఉంది. ఇవాళ మనకు చెప్తుంది 12,000 ఎకరాలు, 15,000 అని చెప్తున్నారు. బట్ అది పెరిగి అట్లా ఇక పెరుగుతూనే పోతుంది. నాకేం అంతుండదది. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నుంచి మేము ఫార్మా సిటీ నుంచే వచ్చాము. మా భూములు బలవంతంగా గుంజుకుంటున్నారు ప్రభుత్వము. మొదట వాళ్ళు ప్రభుత్వానికి రాకముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము. ముందుగా మేము ఫార్మా సిటీని రద్దు చేసాము. 31 జీవోని ఇంతవరకు రద్దు చేయలేదు. పేపర్లనేమో రద్దు చేసినామని, మన ప్రజలనేమో రద్దు చేసినామని చెప్తున్నారు. కోర్టులనేమో 30 ఫార్మా సిటీని రద్దు చేయలేదని అక్కడ వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ 500 ఎకరాలకు ఒక కంటైనర్ వేసి అక్కడ సీసీ కెమెరాలను పెట్టి ఎక్కడ ఎలాంటి పని చేయకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కన్సల్ట్ ఇయ్యని భూములను కూడా వాళ్ళు బుల్డోజర్లను పెట్టి సాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైనా పని చేస్తుంటే చేసుకొని ఇస్తలేరు. స్టే ఉన్నాను కూడా దాన్ని నిరాకరించి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా పోలీసు బలగాలను పెట్టి అక్కడ సీసీ కెమెరాలను పెట్టి ఎక్కడ ఏం పని చేస్తున్నది, ఎప్పుడు ఏం జరుగుతుంది కూడా దాన్ని పోలీసులు నిఘా పెట్టినారు. రైతులను చాలా ఇబ్బందులను చేస్తున్నారు. మా ఒక కుర్మిత గ్రామాలనే రోజుకు 700 లీటర్ల పాలు ప్రొడక్షన్ చేస్తారు. మా తాను ఒక 4 బులోరాలు కూరగాయలు వస్తాయి. మళ్ళీ మా తన ఒడ్లు వంతాయి, కందులు వంతాయి, ప్రతి ఒక్కటి వంతది. కానీ వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. మా 3 ఊళ్ళ ఎంత భూమి ఉందో మా ఒక్క ఊళ్ళనే 1012 ఎకరాల భూమి కోర్టు స్టేలో ఉన్నది. తీసుకోవద్దని రైతుల పక్షాన కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఈ ఉత్తర్వులను లెక్క చేయకుండా పోలీసులు బేఖారత చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి పోలీస్ బలగాలను పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేసి మా భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం వెంటనే కూలిపోవడానికి కూడా దగ్గరికి వస్తున్నది. ఈ ఫ్యూచర్ సిటీ ఉన్న భూములన్నీ గుంజుకొని ఫార్మా సిటీ పెడతామంటే ఈ కాలుష్య రహితమైన కంపెనీలను పెట్టి జనాలను చంపనీకే వీళ్ళు ఈ కంపెనీలు పెడతాము. భూకామాంతకులు తయారయ్యారు. ఈ రెడ్డి రాజులే మొత్తం రెడ్డి రాజులే అయ్యారు వీళ్ళు. ఇంతకుముందు ఎల్మర్ రాజులు ఉన్నారు, ఇప్పుడు రెడ్డి రాజులు. మాది కూడా మా భూమి ఉన్నది. మాకు రెడ్డి రాజులే భూమి తీసుకుంటామని వస్తారు. మా అన్న ఇయ్యమని వాళ్ళ తానికి వస్తారు, నా తానికి వస్తలేరు. నేను ఇయ్యనని చెప్పినా వీళ్ళదంతా భూకామాంతకులే తయారయ్యారు. బీదలకు ఎవరికి భూములు లేకుండా మొత్తము కార్పొరేట్ వాళ్ళకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతని కూలిపోతుంది. లేకపోతే వీళ్ళు విరమించుకోకపోతే వీళ్ళు ఉండనే ఉంటారని చెప్తాను. ఇక్కడ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ గురించి ప్రజల అభిప్రాయ సేకరణ గత నెల అంటే 5 జూలై రోజున జరిగింది. అది ఒక ఇండిపెండెంట్ జ్యూరీ మెంబర్స్ అంటే ఒక జ్యూరీ కమిటీ వచ్చి వాళ్ళు అక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ చేశారు. ఆ అభిప్రాయాలు వాళ్ళు చేసిన అభిప్రాయాలు దాని నుంచి వచ్చినటువంటి కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఈ రోజు ఆ జ్యూరీ రిపోర్ట్ ని విడుదల చేశారు. అందుకోసం ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరిగిందండి. దాంట్లో ఏం చెప్పారు మేడం? రిపోర్ట్లో ఏం ఆ రిపోర్ట్ లో ఏం రాశారు అంటే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ బాధలు ఏంటి, ఈ భూసేకరణ వల్ల జరుగుతున్న సమస్యలు ఏంటి, అక్కడ ఎటువంటి పంటలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చారు, మా ఏరియాలో వచ్చి అక్కడే మీటింగ్ కండక్ట్ చేశారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది జ్యూరీ మెంబర్స్ చెప్పాలి, నేను చెప్పకూడదు. కాకపోతే ఆ రోజు జరిగిన విషయం దాదాపు 600 మంది అందులో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మాకు ఏ ఫార్మా సిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ వద్దు, మాకు కేవలం మా వ్యవసాయం అది నడిపిస్తున్నాము. అక్కడ మా ఏరియాలో దాదాపు 99% అందరూ కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇందాక మనకి జ్యూరీ మెంబర్స్ ఆల్రెడీ చెప్పారు కదా, మేమే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు మమ్మల్ని తీసేసి మీరు ఏదో ఉపాధి చేస్తామంటే ఏ విధంగా. అలాగే హరిగోపాల్ గారు సార్ కూడా చెప్పారు, ఎక్కడైనా కూడా భూసేకరణ జరిగినట్టు, అంటే ఒక జర్నలిస్ట్ గా, నేను కూడా జర్నలిస్ట్నే, ఎక్కడ చూసినా కానీ భూసేకరణ జరిగిన చోట్ల స్థానికులకు ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వరండి. అది రూల్ అండి. ఎందుకంటే మీరు తేరీ డ్యామ్ దగ్గరికి వెళ్తే ఉత్తరాఖండ్ లో మన తెలుగు వాళ్ళు కనిపిస్తారు, అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు. మనము ఆంధ్ర పోతే అక్కడ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకి ఇస్తారు. మన దగ్గర ఇప్పుడు మా ఏరియాలోనే మీరు చూస్తే ఆల్రెడీ కొంత గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని ఒకటి మొదలు పెట్టారు. అక్కడ మొత్తం బీహార్ వాళ్ళు
తర్వాత ఒరిస్సా వాళ్ళు, జార్ఖండ్ వీళ్ళే ఉన్నారు తప్ప స్థానికులు. అంటే మేమేమంటున్నామంటే మాకు ఉద్యోగాలు కావాలని మేమేం అంటలే. మీకు జస్ట్ చెప్తున్నాం జరుగుతున్న విషయాలు ఏంటి అని. మొన్న మా దగ్గర ఇప్పుడు జ్యూరీ మెంబర్స్ అడిగినప్పుడు ఒక అబ్బాయి ఇంటర్ చదువుకున్నాడు. మరి నీకు ఉద్యోగం వస్తది కదా అంటే, నేనే పాలదంద చేసి నాకు 30,000 వస్తుంది నెలకి, నాకెందుకు ఉద్యోగం? మా దగ్గర ఎంటెక్ చదువుకున్న పిల్లలు కూడా కోళ్ల ఫారాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంఎస్సీలు చదువుకొని గొర్రెల పెంపకం చేస్తున్నారు. అంటే చదువుకి కేవలం ఉద్యోగం చేయాలి అనేది ఒక నియమం ఏం లేదు. మేము సొంతంగా బతుకుతున్నాం, మేము స్వతంత్రంగా బతుకుతున్నాం. మమ్మల్ని ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు? మేము అడిగే ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము మాకు మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం మీరు ఎందుకు నిలబడడం లేదు? మేము అడిగేది అంతే, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయండి, భూసేకరణను రద్దు చేసి రైతులకు ఏదైతే హక్కులు కల్పిస్తామన్నారో అది మొత్తం కల్పించండి, అది మేము అడిగేది. కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు పోలీస్ బలగాలను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్రోకర్లను దింపి రకరకాలుగా మభ్యపెట్టి ఎట్టు తిరిగి రైతుల నుంచి భూములు గుంజుకోవాలని ఒకటి. రెండోది లేబర్ స్టే ఉందండి. కూలీలకు మీరు పూర్తి పునరావాసం కల్పించే వరకు అసలు తీసుకున్న భూముల్లో కూడా ఎటువంటి పనులు చేయొద్దని. కానీ ఆ కోర్టు ఆర్డర్ కి వ్యతిరేకంగా కోర్టు ధిక్కరణ చేస్తూ ఈ రోజు జేసీపీలని అవన్నీ తీసుకొచ్చి పంటలను కూడా మొత్తం నాశనం చేసేస్తున్నారు. ఇది ఏ వరకు రైతు ప్రభుత్వం ఏమన్నా అంటే మేము రైతుల కోసమే పనిచేస్తున్నామంటారు. ఇదేనా రైతుల కోసం పనిచేయడం? ఇది మేము అడిగే క్వశ్చన్. మీరు ఫ్యూచర్ సిటీ పెడతారా, ఫార్మా సిటీ పెడతారా, ఏం పెడతారో కనీసము స్థానిక ప్రజలకు దాని యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వాలి కదా. ఇచ్చి మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటి అని అడగాలి కదా. చట్టం అదే చెప్తుంది, రాజ్యాంగం అదే చెప్తుంది. మనకు ఏమంటారు, ఒక ఇది ప్రజాస్వామ్యం అంటున్నాం కదా, ఇది రాజరికపు వ్యవస్థ కాదు కదా. కేవలం సీఎం గారు నేను తలుచుకున్నా, ఇది నా పెట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను కట్టించేస్తా అంటున్నారు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మరి ప్రజలను అడగాలి కదా, మీకు ఇది ఇష్టమేనా కాదా? అంటే ఒక వ్యక్తికి పెళ్లి చేసినప్పుడు నీకు నచ్చిందా లేదా అని అడుగుతాం కదా. ఇప్పుడు వీళ్ళ జీవితాలే మొత్తం మీరు నాశనం చేసేటప్పుడు కనీసము మీ అభిప్రాయం ఏంటి, మీకేం కావాలి, మీకు ఇది అభివృద్ధి ఇది కావాలా వద్దా, మీ అభిప్రాయం ఏంటి అనేది అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయవేత్తకు ఉన్నది, ప్రతి ఒక్క ఎన్నుకోబడినటువంటి వాళ్లకు ఉన్నది. మరి మాకు మేనిఫెస్టోలోనే పెట్టారు ఫార్మాసిటీ రద్దు చేస్తామని. ఈ రోజు వరకు కూడా ఆ ఫార్మాసిటీ జీవోని రద్దు చేయలేదు. ఏమన్నంటే రద్దు అయిపోయింది అని మాట చెప్తున్నారు. మాటలు కాదు మేము అడిగేది, మీరు చేతల్లో చూపియండి, ఫార్మాసిటీ జీవోని కంప్లీట్ గా రద్దు చేయండి. రండి రండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కానీ ఫార్మా సిటీ కానీ ఏదైనా కానీ హైదరాబాద్ వాసులకే ముందు దీనివల్ల సమస్య ఏంటంటే, ఇక్కడ మా ప్రాంతమే మిగిలింది. మంచి కూరగాయలు కానీ మా దగ్గర ఇబ్రహీంపట్నం వచ్చి కొనుక్కోబోతారు, అందరూ ఆ ఆచార్యానికి వచ్చి కొనుక్కోబోతారు. మరి ఈ పంటలు, ఈ కూరగాయలు, ఈ పాలు ఇవన్నీ లేకపోతే రేపు పొద్దుగాల ఏం తింటారు హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళు? ఫ్యూచర్ సిటీలో కూడా మేము ఇదే అంటున్నాం, మేము ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు. రైతులు ఎవరైతే ఇయ్యలేదో మేము పంటలు పండిస్తాం, ఆ ఫ్యూచర్ సిటీ వాళ్ళకి మేము సప్లై చేస్తామంటే అది కూడా కాదంట. మరి లాస్ట్ కు ఏం దీన్ని బతకాలి, మనం ఏం చేద్దాం అనేది దయచేసి హైదరాబాద్ వాసులందరూ కూడా ఈ విషయం పట్టించుకోండి. లేకపోతే రేపొద్దున అమెరికా నుంచి అది ప్లాస్టిక్ బియ్యం వస్తుందా, ఇంకోటి వస్తుందా, ఏమొస్తుందో మనకు తెలియదు. మన స్థానికంగా పండించిన పంటలు మనకు ఫ్రెష్గా ఉంటాయి. ఏనో అమెరికా నుంచి తెచ్చుకున్నది అది మురిగిపోయిన తిండి అవుతుంది. 15 రోజులు నెల రోజుల క్రితము వచ్చినవి మన దగ్గర రేడియేషన్ వాడి తీసుకొచ్చి ఫ్రెష్ గా చూపిస్తారు, వ్యాక్స్ పూసిస్తారు. అది మన కడుపులో పోయినాక ఇంకా మన పరిస్థితి ఏందో అందరికీ తెలుసు.